మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు చచ్చిపోతే ఈ వ్యక్తిత్వం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అది జ్ఞాపకం చేసుకుంటుంది. అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. అందరూ ఎప్పటికీ జ్ఞాపకాలలో ఉండిపోతుంటాం. యేసు ప్రభు చనిపోయాడు, 2000 సంవత్సరాలు అవుతుందండి ఆయన చనిపోయి తిరిగి లేచి. యేసు ప్రభు జీవితాన్ని చూడండి, ఆయన పుట్టుకలో గొప్పవాడు కాదు. ఎక్కడ పుట్టాడు, పుట్టిన తర్వాత ఎక్కడ పరుండ పెట్టబడ్డాడు, ఎక్కడ పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు అని మనం చదువుకున్నాం. పోనీ ఏ కుటుంబంలో పెరిగాడు? ఒక సామాన్యమైన వడ్రింగ్ కుటుంబంలో పెరిగాడు. పోనీ ఏం సంపాదించాడు భూమి మీద? ఏమీ సంపాదించలేదు. ఒక శాస్త్రి ఆయన దగ్గరకు వచ్చాడు ఒకానొక సమయంలో, లూకాసు 9లో ఉంటుంది. నువ్వు ఎక్కడుంటావో చెప్పు మహానుభావా, నేను వచ్చి కలవాలి, నేను వెంబడించాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి అడ్రస్ ఏంటో తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడుగా నేను తలవాల్చుకోవటానికి నాకు స్థలము కూడా లేదు అన్నాడు. ఏంటి ఆయన పుట్టుక చూస్తే చాలా కటిక పేదరికంలో పుట్టినవాడిగా కనబడుతున్నాడు. ఆయన పెరిగింది చూస్తుంటే సామాన్యమైన వడ్రింగ్ కుటుంబంలో పెరిగిన వాడిగా కనబడుతున్నాడు. అలాని ఆయన పరిచయం ప్రారంభించిన తర్వాత కూడా నిలవ నీడ లేకుండా బ్రతికాడు. కానీ ఈరోజు యేసు అనే ఆ పేరు తెలియని వ్యక్తి ప్రపంచంలో లేడు అని అంటే అది ఎంత గొప్పది. ఆయన బ్రతుకుండగా స్థలం లేకపోవచ్చు, నిలవ నీడ లేకపోవచ్చు, కానీ ఈరోజు ప్రపంచంలో కోటాను కోట్ల మంది హృదయాలలో, గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు అని అంటే దేన్ని బట్టి? ఆయన పుట్టుకలో గొప్ప కాదు, ఆయన కుటుంబం ధనవంతుల కుటుంబం ఏమీ కాదు, అలా అని ఆయన భూమి మీద ఆస్తి ఐశ్వర్యం సంపాదించాడా? అది కాదు. మరి దేన్ని బట్టి అంటే కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే.